రేటు తక్కువకి వస్తుందని 3-4 ఏళ్ల క్రితం ప్రీ లాంచుల్లో ఫ్లాట్లను కొన్న బయ్యర్లు అడ్డంగా ఇరుక్కుపోయారు. ఎందుకంటే మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా కొందరు డెవలపర్లు అనుకున్నంత స్పీడ్గా అపార్ట్మెంట్లను నిర్మించడం లేదు. మరికొందరేమో అట్టహాసంగా 3-4 టవర్లకు సంబంధించిన నిర్మాణ పనుల్ని ప్రారంభించినా వాటిని ఏకకాలంలో నిర్మించలేక చేతులెత్తేస్తున్నారు. కొనుగోలుదారులు నిలదీస్తుండటంతో 2-3 టవర్లకు చెందిన బయ్యర్లను ఒకే టవర్లోకి సర్దుబాటు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను అంగీకరించకపోతే మరో ప్రాజెక్టులో ఫ్లాట్ను సర్దుబాటు చేస్తున్నారు. లేదంటే వారు చెల్లించిన సొమ్ముతో వడ్డీతో సహా కొంతకాలం అయ్యాక ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ముందస్తు చెక్కులను సైతం బయ్యర్లకు కొందరు బిల్డర్లు అందజేస్తున్నారు. అయితే మార్కెట్లో పరిస్థితి ఇలాగే ప్రతికూలంగా నెలకొంటే ఆయా ఒక్కో టవర్ కూడా పూర్తవుతుందా లేదా అనే సందేహంలో ప్రీ లాంచ్ బయ్యర్లు కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు బిల్డర్లు అయితే వెండర్లకు పేమెంట్లు చెల్లించకుండా చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాకుండా తడబాటు పడుతున్నారు. ఫలితంగా కొందరు ఆయా సంస్థకు నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయకుండా నిలిపేస్తున్నారు. ముందస్తుగా నగదు చెల్లించే వారికే సరుకును పంపిస్తున్నారు. మరికొందరు వెండర్లు తెలివిగా ఏం చేస్తున్నారంటే బిల్డర్లు చేయాల్సిన చెల్లింపుల్ని ఆలస్యం చేస్తే ఆయా సొమ్ముపై వడ్డీని వసూలు చేస్తున్నారు. అందుకు ఏం చేయాలో అర్థం కాక బిల్డర్లు కూడా సరేనని అంగీకరిస్తున్నారు. మార్కెట్ మెరుగ్గా ఉన్నంత వరకు బిల్డర్ల నుంచి టంచను అనే సొమ్ము తీసుకునే వెండర్లు మార్కెట్లో ప్రతికూల పరిస్థితి ఏర్పడగానే సహాయ నిరాకరణ చేస్తున్నారు. మొత్తానికి అమ్మకాలు లేకపోవడంతో అటు బిల్డర్లు ఇటు వెండర్లు ఎక్కడలేని నీరసం నెలకొంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందోనని హైదరాబాద్ నిర్మాణ రంగం ఆసక్తితో ఎదురుచూస్తోంది.